ప్రీవియస్ క్లాస్‌లో సబ్సిడరీ బుక్స్ గురించి ఆల్రెడీ సబ్సిడరీ బుక్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అని చెప్పి ఓవరాల్‌గా సబ్సిడరీ బుక్స్ అనేది 8 బుక్స్ పర్చేజ్ రిటర్న్ బుక్ అని, అలాగే సేల్స్ రిటర్న్ బుక్ అని, క్యాష్ బుక్ అని, బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్, జనరల్ ప్రాపర్. ఓవరాల్‌గా ఈ 8 బుక్స్‌లో సబ్సిడరీ బుక్స్‌కొచ్చేపాటికి మనం ప్రిపేర్ చేసే బుక్స్ అనేవి 4 బుక్సే. పర్చేజ్ రిటర్న్ బుక్, అలాగే సేల్స్ రిటర్న్ బుక్స్. ఈ 4 బుక్స్‌ని మనం ప్రిపేర్ చేస్తాం. అయితే ప్రీవియస్ క్లాస్‌లో ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అని చూసాం. ఇక్కడ కూడా ఏంటంటే ఈ సబ్సిడరీ బుక్స్‌ని కంటిన్యూషన్ చేద్దాం. ఇంకొన్ని సమ్స్. రికార్డ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ ఇన్ అప్రోప్రియేట్ సబ్సిడరీ బుక్స్. ఇక్కడ మెన్షన్ చేసినప్పుడు సబ్సిడరీ బుక్స్‌ని మెన్షన్ చేయమంటున్నారు. అప్రోప్రియేట్ సబ్సిడరీ బుక్స్. ఎక్కడా కూడా ఏ బుక్ ప్రిపేర్ చేయాలి అనే విషయాన్ని మెన్షన్ చేయకుండా ఆ ప్రీవియస్ క్లాస్‌లో చూపించినప్పుడు పర్చేజ్ బుక్ అనో లేదా పర్చేజ్ రిటర్నో సేల్స్ అనో మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ సమ్‌లో చూపించినప్పుడు అప్రోప్రియేట్ సబ్సిడరీ బుక్స్. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఎన్ని బుక్స్ ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి చూడాలి. అందుట్లో ఫస్ట్ వన్ పర్చేస్డ్ ఫ్రమ్ మధు. గూడ్స్ పర్చేస్ చేస్తున్నాం. ఇట్స్ ఎ పర్చేసెస్ బుక్. గూడ్స్ సోల్డ్ టు ఫనీ. We are selling of a goods to Funny. It's a sales book. Next, Saraswati sold goods to us. That means Saraswati sold means we are purchasing of a goods. That means Saraswati sold goods to us. Saraswati sale Shastner. That we can be purchasing of a goods. It's recorded to the purchases book. Yamuna purchased goods from us. Yamuna purchases means we are selling of a goods. It's a sales book. నెక్స్ట్ పర్చేస్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. పర్చేస్ బుక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఓన్లీ రికార్డెడ్ ద క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే పోస్ట్ చేయాలి. ఎలాంటి క్యాష్ ట్రాన్సాక్షన్స్ కానీ ఎనీ వీఆర్ పర్చేసింగ్ ఆఫ్ ఎసెట్ ఏ పర్చేస్ చేసినా కానీ ఈ పర్చేసెస్ బుక్లో ప్రిపేర్ చేయడం అనేది చూపించాం. కాబట్టి పర్చేస్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ ఇస్ ఎ క్యాష్ ట్రాన్సాక్షన్. కాబట్టి సబ్సిడరీ బుక్స్లో పోస్ట్ చే ఈ ట్రాన్సాక్షన్ని చూపించాం. సోల్డ్ గూడ్స్ టు శ్రీకాంత్ ఇస్ ఎ సేల్స్ బుక్. ఇక్కడ మనం మెన్షన్ చేసిన అప్రోప్రియేట్ సబ్సిడరీ బుక్ ప్రకారం మనం ప్రిపేర్ చేయాల్సిన 2 బుక్స్ మాత్రమే. ఒకటి పర్చేస్డ్ ఫ్రమ్ మధు పర్చేసెస్ బుక్, గూడ్స్ సోల్డ్ టు ఫనీ సేల్స్ బుక్. సరస్వతి సోల్డ్ మీన్స్ వీఆర్ పర్చేసింగ్ ఇస్ ఎ పర్చేసెస్ బుక్. యమునా పర్చేస్డ్ గూడ్స్ మీన్స్ వీఆర్ సెల్లింగ్ ఆఫ్ ఏ గూడ్స్ ఇస్ ఎ సేల్స్ బుక్. నెక్స్ట్ ఇస్ ఎ క్యాష్ ట్రాన్సాక్షన్, నో నీడ్ టు రికార్డ్ ద సబ్సిడరీ బుక్స్. సోల్డ్ గూడ్స్ టు శ్రీకాంత్ ఇస్ ఎ సేల్స్ బుక్. That means we are only prepare of the purchases book and sales book. ఈ 2 books ని మాత్రమే మనం ప్రిపేర్ చేయాలి. February 2016 ఫస్ట్ ప్రిపేర్ చేసే బుక్ పర్చేసెస్ బుక్. year 2016 February 1st, purchased from Madhu. That means purchasing of a goods. It's recorded person name Madhu is a first transaction. They are indicated trade discount 10%. Some lo mention చేస్తారు trade discount 10% అని. Trade discount mention చేస్తే after reducing of a discount ఆ percentage amount ని reduce చేసిన తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ఓన్లీ వీ కెన్ బి పోస్టెడ్ టు ద అమౌంట్ కాలం. ఆ మిగిలిన బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే అమౌంట్ కాలంలో చూపించాలి. ఇక్కడ అమౌంట్ 5000 ట్రేడ్ డిస్కౌంట్ అన్నారు. 5000 ఇంటూ పర్సెంటేజ్ మీన్స్ 10/100. డిస్కౌంట్ అమౌంట్ 500. పర్చేసింగ్ ఆఫ్ ఏ గూడ్స్ 5000, reducing of trade discount 500. After deducted that it's a 4500 amount. Reducing of a trade discount, they are given the percentage 10%. ఇక్కడ సమ్ లో మనకి 10% అమౌంట్ చూపిస్తే 5000 అమౌంట్ ఓవరాల్ గా వీఆర్ పర్చేసింగ్ ఫ్రమ్ మధు దగ్గర నుంచి 5000 స్టాక్ ని పర్చేస్ చేస్తే ట్రేడ్ డిస్కౌంట్ 10%. 5000 into 10/100 is a 500. 5000 minus trade discount 500. Overall amount purchasing is after reducing of a discount is 4500. Next, Saraswati sold goods to us. Saraswati sale Shastna. That means we are purchasing of a goods is a purchases book. February 5th, Saraswati
is a second transaction, amount 1000. The next one, purchased goods for cash is a cash transaction. So no need to post it to the subsidiary book. Cash transactions ఏవి కూడా purchases book లో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. So these are two only related to the purchases book. Then total 5500 total of purchases book in the month of February. February month లో total purchases 5500. సో ఇక్కడ ఇచ్చిన సమ్ లో సబ్సిడరీ బుక్స్ లో ఒకటి పర్చేసెస్ బుక్ ప్రిపేర్ చేసాం అండ్ సెకండ్ వన్ సేల్స్ బుక్. The next prepare of book, sales book, 2016 February 3rd. Goods sold to Funny. We are selling of a goods to Funny. It's a first transaction. But they are indicated trade discount 5%. ఇక్కడ సమ్ లో పర్సెంటేజ్ ఇచ్చారు. పర్చేసెస్ బుక్ లోనేమో 10%. సో ఇక్కడ సేల్స్ బుక్ లోనేమో 5%. ఓవరాల్ అమౌంట్ 2000. After reducing of a trade discount 2000 into percentage they are given 5%. 2000 into 5 by 100. Zeros are cancelled. It's a 100 trade discount. Overall amount 2000 minus trade discount 100. After reduction of amount, it's a 900. The next one, Yamuna purchased goods from us. Yamuna purchased chaser. So Yamuna purchase means we are selling of a goods. It's a second transaction, date 7. Yamuna. Then second transaction, amount 2500. The next one, sold goods to Shrikant, is a sales book. The person name is Shrikant. Shrikant is a third transaction, amount 2500. So after posting, the transactions is post చేసిన తర్వాత the totaling amount 2500, 2500, 5000, overall 6900. Total sales in the month of February. February month లో overall గా sales అనేవి 6900. The next sum, record the following in the purchases book. సో ఇక్కడ సమ్ లో మెన్షన్ చేశారు ఓన్లీ ప్రిపేర్ ఆఫ్ పర్చేసెస్ బుక్, పర్చేస్ బుక్ మాత్రమే ప్రిపేర్ చేయమని. సో 2012 March 1st, purchased goods on credit from Chand Brothers, invoice number 301. సో ఇక్కడ మెన్షన్ చేసినప్పుడు ఇప్పుడు దాకా ప్రీవియస్ సమ్ లో అన్ని చూపించినప్పుడు జస్ట్ దే ఆర్ గివెన్ ఆఫ్ ద ఓవరాల్ అమౌంట్, పర్చేసింగ్ గూడ్స్ ఫ్రమ్ మధు అని చెప్పి ఓవరాల్ అమౌంట్ మాత్రమే మెన్షన్ చేశారు. సో ఇన్ దిస్ సమ్ what they are purchasing of a transaction, 120 reams of white papers, 15 per ream. సో ఓవరాల్ గా వాళ్ళు పర్చేస్ చేసిన 120 రీమ్ పేపర్స్, వైట్ పేపర్స్ కట్టన్ పర్చేస్ చేస్తే ఒక్కొక్క రీమ్ పేపర్ 15 రూపీస్. 60 dozen of ink pots, each one 25 per dozen. సో ఇంక్ పాట్స్ పర్చేస్ చేస్తే అంటే ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ లో దే ఆర్ నాట్ మెన్షనింగ్ ఆఫ్ అమౌంట్ అనేది ఏది మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ 120 రీమ్ వైట్ పేపర్స్ ఇంటూ ఈచ్ వన్ 15, అలాగే 16 dozen ink pots ఇంటూ 25. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ లో అమౌంట్ మెన్షన్ చేయలేదు కానీ సో వాట్ దే ఆర్ పర్చేసింగ్ ఆఫ్ ఏ వాల్యూ, ఏ వాల్యూకి వాళ్ళు పర్చేస్ చేస్తున్నారని మెన్షన్ చేశారు కాబట్టి సో ఇచ్చిన ట్రాన్సాక్షన్ ప్రకారం వీ కెన్ బి క్యాలిక్యులేషన్ ఆఫ్ ద అమౌంట్. దట్ మీన్స్ 120 పేపర్స్ ఇంటూ 15 రూపీస్, అలాగే 16 dozen ink pots ఇంటూ 25 రూపీస్. నెక్స్ట్ వన్, పర్చేస్డ్ ఫ్రమ్ గుప్తా ట్రేడర్స్, ఇన్వాయిస్ నెంబర్ 403, 10 drawing boards 30 each. So in this transaction also they are not be mention of the amount. ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ లో కూడా అమౌంట్ మెన్షన్ చేయలేదు. అయితే ఇక్కడ 10 drawing boards 30 each అన్నారు. దట్ మీన్స్ 10 into 30. అలాగే పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ గోయల్ అండ్ కంపెనీ ఫర్ క్యాష్. సో ఇట్స్ ఏ క్యాష్ ట్రాన్సాక్షన్, నో నీడ్ టు పోస్టింగ్. క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా మనకి ఈ సబ్సిడరీ 4 books లోనూ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్
పోస్టింగ్ చేయాలని చూపించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ అంకిత్ ఇస్ ఆల్సో పర్చేస్డ్. సో ఇక్కడ ఇచ్చిన ట్రాన్సాక్షన్, ఈ ఫస్ట్ ట్రాన్సాక్షన్, ఈ ఎయిత్ ట్రాన్సాక్షన్ ఏవైతే ఈ రెండు ఉన్నాయో ఈ ట్రాన్సాక్షన్ లో అమౌంట్ మెన్షన్ చేయకుండా వాట్ దే ఆర్ పర్చేసింగ్ ఆఫ్ ఎ గూడ్స్, ఏ గూడ్స్ ని పర్చేస్ చేస్తున్నారు, ఏ రేటుకి పర్చేస్ చేస్తున్నారు అని మాత్రమే మెన్షన్ చేసి. సో వీ కెన్ బి క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎ మల్టిప్లికేషన్ ఆఫ్ ద అమౌంట్ 120 into 15 అలాగే 60 into 25 మల్టిప్లికేషన్ చేసి అమౌంట్ అనేది చూపించారు. సో ఇట్ షోస్ దట్ so prepare of purchases book. Year 2012 March 1st. Purchased goods on credit from Chand Traders. So they are not be mentioning of amount. Invoice price 301. ప్రీవియస్ అన్ని సమ్ముల్లోనూ కూడా ఇన్వాయిస్ ప్రైస్ అనేది మనకి ఎక్కడా చూపించలేదు కాబట్టి 1, 2, 3 అని చెప్పి చూపించాం. కానీ ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ దే ఆర్ మెన్షనింగ్, ఆ నెంబర్ని మెన్షన్ చేశారు కాబట్టి సో ఇక్కడ పోస్ట్ చూపించేటప్పుడు కూడా చాంద్ ట్రేడర్స్ 301. సో అమౌంట్ అనేది ఇక్కడ చూపించలేదు, ఇవ్వలేదు కాబట్టి 120 రీమ్ పేపర్స్ ఇంటూ ఈచ్ వన్ 15, 120 into 15 అలాగే 60 డజన్స్ ఆఫ్ ఇంక్ పాట్స్ ఇంటూ 25 per dozen. నెక్స్ట్ 120 into 15 so first transaction 1800, 120 into 15. The next is 60 dozens into 25, 60 into 25 is a 1500 transaction. So overall white papers 1800 అలాగే ink bottles 1500. So 1800 plus 1500 3300. The next transaction purchased from Gupta Traders is 8/1, date 8. Gupta Traders. So it's also mentioning the invoice number 403. Next 10 drawing boards 30 each. 10 boards into 30 is a totaling of amount 300. The next one, purchased goods from Goel and Company for cash. So it's a cash transaction, no need to record. The cash transaction purchase book prepare చేసేటప్పుడు only credit transactions మాత్రమే పోస్ట్ చేస్తాం. So it's a cash transaction, no need to posting. Next, purchased goods from Ankit, date 15. Ankit. Invoice number 450. Overall amount 10,000. Next, after that, transactions are completed. Then totaling of a purchases book 10,000, 10,300, 13,000, 13,600. So overall purchases in the month of March month lo మొత్తం ఓవరాల్ గా పర్చేస్ అనేవి 10,000, 13,000, 13,600. The next sum
Enter the following transaction in sales book. So unprepared ledger ఇక్కడ సమ్లో మెన్షన్ చేసినప్పుడు ఓన్లీ బుక్స్ మాత్రమే, పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్ మాత్రమే. అయితే ఇక్కడ సమ్లో సో పోస్టింగ్ ఆఫ్ సేల్స్ బుక్ అండ్ ప్రిపేర్ ఆఫ్ లెడ్జర్, సేల్స్ అకౌంట్ ని కూడా ప్రిపేర్ చేయమని చెప్తున్నారు. 2013 April 1st sold goods to money, it's a sales book 5000 invoice number. సో ఇన్వాయిస్ నెంబర్ అంటే మనకు అక్కడ మన అవుట్వర్డ్ సేల్స్ బుక్ కాబట్టి అవుట్వర్డ్ ఇన్వాయిస్ కాబట్టి ఆన్ దట్ కాలం వీ కెన్ బి పోస్టింగ్ ద ఇన్వాయిస్ నంబర్స్. ఈ నంబర్స్ ఏవైతే ఉంటాయో దాన్ని అక్కడ మనం పోస్టింగ్ చూపించడం అనేది చేస్తాం. సోల్డ్ గూడ్స్ టు మనీ 5000 సేల్స్ బుక్, గూడ్స్ సోల్డ్ టు నవీన్ ఇస్ ఆల్సో సేల్స్ బుక్, సోల్డ్ గూడ్స్ టు నాయుడు సేల్స్ బుక్, సోల్డ్ గూడ్స్ టు ప్రశాంత్ ఇస్ ఆల్సో సేల్స్ బుక్, సోల్డ్ గూడ్స్ టు సుమన్. ద నెక్స్ట్ వన్ సోల్డ్ గూడ్స్ టు సాయినాథ్ ఫర్ క్యాష్. సో ఇట్స్ ఏ క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ మనం బుక్ లో పోస్టింగ్ చూపించాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ అకౌంట్ వేసేటప్పుడు ఫస్ట్ సేల్స్ బుక్, ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ సేల్స్ బుక్, ఫస్ట్ సేల్స్ బుక్ ప్రిపేర్ చేసి అక్కడి నుంచి లెడ్జర్ ని ప్రిపేర్ చేయండి అని చెప్తున్నారు. ఫస్ట్ సేల్స్ బుక్, where prepare of the sales book, heading sales book 2013 April sold goods to money, goods selling to money. So invoice number they are given, so it's recorded 102, we are posting that invoice number 102, amount 5000. The next one sold goods to Naveen, date 4th transaction Naveen. In this transaction also they are mentioning of invoice number 128, amount 2000. The next transaction sold goods to Naidu, invoice number, say date 10 Naidu. So invoice number 135, amount 2500. The next one sold goods to Prashant, 15th date Prashant, invoice number 142, amount 8000. The next transaction sold goods to Suman, 7000, invoice number 80 transaction, sold goods to Suman, invoice number 145, amount 7000. The next one sold goods to Sainath for cash, it's a cash transaction కాబట్టి మనం సేల్స్ బుక్ లో పోస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ ద టోటలింగ్ 8000 plus 2 10,000, 17,000, 19,000, 24,500. So 8,000, 2010, 17,000, 19,000, 24,500. Overall ga sales book 24,500. So in this sum there can be mentioning of a prepared sales book and sales account. రెండింటిని ప్రిపేర్ చేయమని చెప్తున్నారు. ఒకటి సేల్స్ బుక్ అలాగే సేల్స్ అకౌంట్. సో సేల్స్ బుక్ ప్రిపేర్ చేసాం. నెక్స్ట్ సేల్స్ అకౌంట్. Then we are prepare of the sales account. In left corner debit, in right corner credit. So here 2013 April 2013 April
2013 ఏప్రిల్. సో ఇక్కడ చూపించేటప్పుడు సేల్స్ అకౌంట్ని ప్రిపేర్ చేసేటప్పుడు జనరల్గా అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు అన్ని రకాల ట్రాన్సాక్షన్ కూడా వన్ బై వన్ పోస్టింగ్ చూపిస్తాం. కానీ సబ్సిడరీ బుక్లో చూపించేటప్పుడు ఓవరాల్గా ఆఫ్టర్ సేల్స్ బుక్ ఆ సేల్స్ బుక్ని పోస్టింగ్ చేసిన తర్వాత సో వాట్ దే హ్యావ్ ద టోటలింగ్ అమౌంట్ ఆ టోటలింగ్ అమౌంట్ మొత్తాన్ని కూడా దెన్ ఇట్ కెన్ బి పోస్టెడ్ టు ద సండ్రీస్. జస్ట్ వీ కెన్ బి రైట్ దట్ సండ్రీస్ అని చూపిస్తే చాలు. సో సండ్రీస్ అని చెప్పి సో ఇన్ ది సండ్రీస్ టోటలింగ్ ఆఫ్ ఏ సేల్స్ బుక్ లో ఏదైతే టోటలింగ్ అమౌంట్ చూపిస్తున్నామో దాన్ని చూపించేటప్పుడు సేల్స్ మొత్తాన్ని కూడా సండ్రీస్ కింద టోటల్ వచ్చిన వాల్యూని ఓన్లీ వీ కెన్ బి పోస్టింగ్ దట్ ఇన్ దిస్ అకౌంట్. ఈ అకౌంట్ వేసేటప్పుడు సో ఇక్కడ సబ్సిడరీ బుక్ తర్వాత లెడ్జర్ పోస్టింగ్ చూపించేటప్పుడు ఆల్రెడీ సేల్స్ బుక్ లో ఏదైతే ట్రాన్సాక్షన్ ఉంటుందో ఆ ట్రాన్సాక్షన్ లో ఉన్న అమౌంట్ తీసుకొచ్చి జస్ట్ వీ కెన్ బి రైట్ దట్ ద సండ్రీస్ అనే వర్డ్ ని యూజ్ చేసుకుని ఆ అమౌంట్ ని బ్యాలెన్స్ చేస్తే చాలు. ఎందుకంటే ఆల్రెడీ వీ కెన్ బి పోస్టింగ్ టు ద బుక్ ఆ సేల్స్ బుక్ లో ఆల్రెడీ పోస్ట్ చేసాం కాబట్టి సో ఓవరాల్ గా సేల్స్ అకౌంట్ లో ఆ బుక్ లో ఉన్న అమౌంట్ మొత్తాన్ని కూడా దెన్ ఇట్ కెన్ బి పోస్టెడ్ టు ద అకౌంట్. ఆ మొత్తాన్ని కూడా ఇక్కడ అకౌంట్ లో పోస్ట్ చేస్తే సరిపోతుంది. అయితే మరి డెబిటా క్రెడిటా అని చూపించడానికి యాక్చువల్ గా సేల్స్ బుక్ ఫర్ ఎగ్జాంపుల్ సోల్డ్ గూడ్స్ టు నవీన్ అంటాం. నవీన్ అకౌంట్ అటాచ్ టు సేల్స్. సో వీఆర్ ప్రిపేర్ ఆఫ్ ద సేల్స్ బుక్ ఇట్ షోస్ దట్ ద క్రెడిట్ బ్యాలెన్స్. అక్కడ మనం చూపించేటప్పుడు సేల్స్ అనేది క్రెడిట్ కాబట్టి సో యాక్చువల్గా ఈ ట్రాన్సాక్షన్ చూపించేటప్పుడు కూడా మనం బై సండ్రీస్ అని చెప్పి చూపించాలి. ఎందుకంటే సేల్స్ అకౌంట్ ఎప్పుడు కూడా ఇట్స్ ఏ పోస్టింగ్ ఆఫ్ ఏ క్రెడిట్ పోస్టింగ్ చూపిస్తుంది కాబట్టి ఓవరాల్ గా మంత్ April 30 బై సండ్రీస్. నో నీడ్ టు ప్రిపేర్ ద సింగిల్ వన్. ఎవ్రీ ట్రాన్సాక్షన్ ని ప్రిపేర్ చూపించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వీఆర్ పోస్ట్ టు ద సేల్స్ బుక్ లో పోస్ట్ చేసాం కాబట్టి సో ద ఓవరాల్ అమౌంట్ ఇస్ కెన్ బి టోటలింగ్ టు ద సండ్రీస్ బై సండ్రీస్ అకౌంట్. సో టోటలింగ్ ఆఫ్ అమౌంట్ 24,500. Totaling of amount 24,500. Just we can be write that after that balancing of a transaction 24,500. Next, balancing of a transaction to balance carried on 24,500. So after month of April, May 1st, by balance brought down 24,500. జస్ట్ ఆ అకౌంట్ మనకి ఆ బుక్ లో వచ్చిన ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఆ టోటలింగ్ అమౌంట్ ని సండ్రీస్ అని చూపించి దెన్ ఇట్ కెన్ బి బ్యాలెన్సింగ్ ఆఫ్ ఏ ఫిగర్. ఆ ఫిగర్ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్సింగ్ చూపిస్తే సరిపోతుంది. దెన్ ఆఫ్టర్ దట్ enter the following transaction in related subsidiary books. Just they are mentioning of a subsidiary books ane mention chesaru. So they are given the transaction. We can be note that what they can be maintenance of a books. ఈ ఇచ్చిన ట్రాన్సాక్షన్ బట్టి మనం ఏ బుక్స్ ని మెయింటైన్ చేయాలి అని చెప్పి సో ఒక్కసారి మొత్తం వెరిఫై చేసుకోవాలి. ఫస్ట్ వన్ purchased goods from Siva is a purchases book. Purchased goods from Prasad is also purchases book. Sold goods to Rahim is a sales book. Goods returned to Prasad. Already we are purchasing of a goods means then returning of a goods to the Prasad is a purchase return. Why it is the purchase return means purchased goods from Prasad. Already the transaction లో 5th date రోజు ప్రసాద్ దగ్గర నుంచి గూడ్స్ ని పర్చేస్ చేసినట్టు చూపించారు కాబట్టి రిలేటెడ్ టు ది ట్రాన్సాక్షన్ గూడ్స్ రిటర్న్ టు ద ప్రసాద్ మీన్స్ దెన్ వీ కెన్ బి రిటర్నింగ్ ఆఫ్ ఏ గూడ్స్ ఇస్ ఏ పర్చేస్ రిటర్న్. Next, purchase goods from Vinod is also purchases book. Sold goods to Pradeep is a sales book. Goods returned by Pradeep. So in previous transaction, sold goods to Pradeep. So we are selling of a goods, then it can be returning by the Pradeep. Pradeep దగ్గర నుంచి return తీసుకున్నాం is a sales return book. Next, goods purchased for cash is a purchase, but it's a cash transaction. Goods purchased for cash is a purchase book. But we are not be posting to the transaction. ఎందుకంటే ఇక్కడ మనం చూపించే ట్రాన్సాక్షన్ అనేది క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి నో నీడ్ టు రికార్డ్ టు ద పర్చేస్ బుక్ వాటిలో చూపించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు ప్రణీత్ ఇస్ ఏ సేల్స్ బుక్. సో మనం ప్రిపేర్ చేయాల్సిన బుక్ పర్చేస్ బుక్
సేల్స్ బుక్, పర్చేజ్ రిటర్న్ బుక్, సేల్స్ రిటర్న్ బుక్. ఓవరాల్ గా 4 బుక్స్ ని కూడా ఇక్కడ మనం పోస్టింగ్ చూపించాలి. ఫస్ట్ బుక్, invoice. That means first we are prepare of the purchases book. Purchases book 2014 September 1st. Purchased goods from Shiva. Purchasing from Shiva. We write that the person name Shiva is a first transaction. Amount 2000. The next one, purchased goods from Prasad. Fifth transaction. Purchasing from Prasad. The second transaction. 4500. సో ఇఫ్ దే ఆర్ మెన్షనింగ్ ఆఫ్ ఇన్వాయిస్ నంబర్ అంటే ఇక్కడ మన సమ్లో ఇన్వాయిస్ నంబర్ అనేది మెన్షన్ చేస్తే వీఆర్ పోస్టింగ్ దట్ ద ఇన్వాయిస్ నంబర్స్. మనకి ఇక్కడ ఈ సమ్లో ఏ ఇన్వాయిస్ నంబర్ మెన్షన్ చేయలేదు కాబట్టి 1 2 3 అని చెప్పేసి పోస్టింగ్ చూపిస్తే సరిపోతుంది. ద నెక్స్ట్ వన్, సో 10th one, purchased goods from Vinod. Vinod is a third transaction, third one. So they are given the trade discount percentage. Overall purchasing from Vinod 15,000. They are providing of a discount 10%. That is 10 into 10 by 100. 15,000 into 10 by 100 is a 1500. So purchasing of a goods 15,000. But after reduction of the amount trade discount 1500. After reducing that 13,500. The next one, 18th, goods sold, goods purchased for cash. So it's a cash transaction, no need to posting. Then after the transactions complete aneka, next totaling of a value 13 4 17 18,000. Overall 20,000 of purchases book. 13 plus 4 17 500 500 18,000 2,000 20,000. Overall purchases book 20,000. The next book, outward invoice means it's a sales book. Sales book 2014 September 7. Sold goods to Rahim. Was selling of a goods to Rahim. It's a first transaction, invoice number 1, amount 9,000. The next one, sold goods to Pradeep, 14th date, Pradeep. So it's a second invoice number, amount 12,000. The next one, sold goods to Praneeth. Praneeth, it's a third transaction, but they are providing of a discount of 5%. Trade discount 5% provide chesaru. So 3,000 actually selling of a goods. After reducing value, trade discount 5%. So 3,000 into 5 by 100, say 150. 3,000 selling of a goods, reducing of 150. The value is 2,850. Then totaling of a goods 12,000 plus 9,021, 23,850. 12 plus 9 21, 23, 23,850. So overall sales in the month of September month lo overall ga sales 24,850. The next book, debit note means
while preparing of purchase return book. So variation between the debit note and credit note. Debit note అనేది then it can be used for the purchase return. Purchase return రాసేటప్పుడు ఆ బుక్ ప్రిపేర్ చేసేటప్పుడు డెబిట్ నోట్ చూపిస్తాం. అదే మనం సేల్స్ రిటర్న్ బుక్ కనుక చూపిస్తే క్రెడిట్ నోట్ కి పోస్టింగ్ చూపిస్తాం. 2014 September 8th, goods returned to Prasad, returning of a goods to Prasad. Say first transaction, amount 500. So there is a note, another transaction, then it can be totaling of a value 500. Total purchase return of the month of September. So ఈ overall September month లో purchase return 500. The next book, credit note means we are preparing of sales return book. Sales return book 2014 September 16. Goods returned by Pradeep. Just write the person name Pradeep. It's a first transaction, amount 1000. There is no another transaction, then it can be totaling of a value 1000. Total sales return in the month of September. Overall ga month lo sales return అనేది 1000. The next one, prepare purchase the return book of Rakesh Furniture Traders from the following information. సో ఇక్కడ ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ ప్రకారం మనని పర్చేజ్ రిటర్న్ బుక్ ప్రిపేర్ చేయండి అని చెప్తున్నారు. సో ఈ ట్రాన్సాక్షన్స్ లో ఏవైతే ఉన్నాయో ఈ పోస్టింగ్ చూపించినప్పుడు అయితే ఇక్కడ ట్రాన్సాక్షన్ రిటర్న్ టు గణేష్ ఫర్నిచర్, వీఆర్ రిటర్నింగ్ ఆఫ్ ఏ గూడ్స్ టు ద ఫర్నిచర్ గణేష్ ఫర్నిచర్. సో ఆల్రెడీ సబ్సిడరీ బుక్ స్టార్ట్ చేసినప్పుడు పర్చేజ్ బుక్ సేల్స్ బుక్ ని మెన్షన్ చేసినప్పుడు ఓన్లీ పోస్టింగ్ టు ద గూడ్స్. సో గూడ్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే పోస్టింగ్ చేయాలి అని. సో దే ఆర్ నాట్ బి పోస్టింగ్ ఆఫ్ ఎనీ ఎసెట్. ఏ బుక్ అయినా సరే, అంటే పర్చేజ్ బుక్ అయినా సేల్స్ బుక్ అయినా సరే, ఓన్లీ రికార్డింగ్ ఆఫ్ ఏ ట్రాన్సాక్షన్, ఆ గూడ్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏ తప్ప ఎటువంటి ఎసెట్ ని పోస్ట్ చేయకూడదు అని. అయితే మరి ఇక్కడ ఇచ్చిన సమ్లో రిటర్న్ టు గణేష్ ఫర్నిచర్ 10 చైర్స్ 2 టేబుల్స్ అని చెప్తున్నారు. ఇట్స్ ఎ ఫర్నిచర్, యాక్చువల్లీ ఇట్స్ ఎసెట్, మరి పోస్టింగ్ చూపించకూడదు. కానీ ఇక్కడ ఈ సమ్లో ప్రిపేర్ పర్చేజ్ రిటర్న్ బుక్ ఆఫ్ రాకేష్ ఫర్నిచర్ ట్రేడర్స్. That means they are prepare of the, they are maintenance of a goods is a furniture. కాబట్టి ఇక్కడ మనం ట్రాన్సాక్షన్ లో ఈవెన్ ఎసెట్ అయినా సరే, ఈ ఫర్నిచర్స్ ఇవైనా సరే, సో ఇక్కడ వాళ్ళు మెయింటైన్ చేసే బిజినెస్, దాని మెయింటెనెన్స్ ఆఫ్ ఏ స్టాక్ ఇస్ ద ఫర్నిచర్. ఈ వాళ్ళు మెయింటైన్ చేసే స్టాక్ ఫర్నిచర్ కాబట్టి ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా తీసుకుంది. అంటే యాక్చువల్గా సమ్లో చూపించినప్పుడు పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ రవి ఆర్ పర్చేస్డ్ ఫర్నిచర్ ఫ్రమ్ రవి. సో ఈ రెండు ట్రాన్సాక్షన్ లో వేరియేషన్ ఉంటుంది కాబట్టి ఆ గూడ్స్ మాత్రమే మనం పోస్టింగ్ చూపించేటప్పుడు సబ్సిడరీ బుక్ లో వేస్తాం. అయితే ఇక్కడ సమ్లో వచ్చేవాడికి రాకేష్ ఫర్నిచర్ ట్రేడర్స్, దర్ మెన్షనింగ్ ఆఫ్ ఏ ట్రేడర్ నేమ్ మెన్షన్ చేస్తున్నారు. ఏమని అంటే రాకేష్ ఫర్నిచర్. దట్ మీన్స్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ఏ స్టాక్ ఓన్లీ రిలేటెడ్ టు ద ఫర్నిచర్. సో ఈ ఫర్నిచర్ కి రిలేటెడ్ అయిన స్టాక్ ని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి సో దే కెన్ బి పర్చేసింగ్ ఆర్ ద సెల్లింగ్ ఆఫ్ ఏ గూడ్స్ ఓన్లీ రిలేటెడ్ టు ద ఫర్నిచర్. వాళ్ళు మెయింటైన్ చేసే ఏ స్టాక్ అయినా సరే అది ఫర్నిచర్ కి రిలేటెడ్ అయ్యే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూపించేది పర్చేజ్ రిటర్న్ బుక్కే చూపిస్తాం. ఈవెన్ ఇట్ కెన్ బి ఫర్నిచింగ్, దట్ మీన్స్ నో ఇస్ నాట్ ఏ ఎసెట్. సో ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ లో ఈవెన్ దే ఆర్ ప్రొవైడింగ్ ఆఫ్ ఏ ఫర్నిచర్, ఈ ఫర్నిచర్ చేసి ఇచ్చినా కానీ మనం ప్రిపేర్ చేస్తుంది రాకేష్ ఫర్నిచర్ ట్రేడర్స్ కాబట్టి సో ఇట్స్ ఏ గూడ్స్ టు ద రాకేష్ ఫర్నిచర్, అది వాళ్ళకి రిలేటెడ్ టు గూడ్స్ కాబట్టి ఈ పోస్టింగ్ అనేది మనం సమ్లో చూపించాలి. సో ఫస్ట్ వన్ 2015 July 1st, రిటర్న్ టు గణేష్ ఫర్నిచర్. సో రిటర్న్ టు ఫర్నిచర్ 10 chairs 100 each. సో 10 chairs into 100. ఈ ట్రాన్సాక్షన్ లో కూడా దే ఆర్ నాట్ బి ప్రొవైడింగ్ ఆఫ్ అమౌంట్. ఆ అమౌంట్ మనకి ఇక్కడ ఎక్కడ చూపించలేదు కానీ వాళ్ళు మెన్షన్ చేశారు ఎన్ని పర్చేస్ చేస్తున్నాము, ఏ వాల్యూకి చేస్తున్నాము అని చెప్పి.
So 10 chairs into 100. So 10 into 100. Next 5 tables into 200 each. Next, return to Anusha Furniture. It's also purchase return. 3 dining tables, each one 500. Next, 6 chairs, each one 250. Next one, return to Karthik Furniture. So it's also purchase return. 2 wooden sofa sets, 5,000 each. So these are all the related to the furniture. Then we can be posted to the purchase return. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ లో ఫర్నిచర్ రిలేటెడే, మనకి ఇక్కడ సమ్ లో మెన్షన్ చేసింది కూడా ఫర్నిచర్ ట్రేడర్స్ అన్న. కాబట్టి ఈ పోస్టింగ్ మొత్తాన్ని కూడా పర్చేజ్ రిటర్న్ బుక్ లో చూపిస్తాం. 2 వుడెన్ సోఫా సెట్ 5,000 ఈచ్, అలాగే 10 చైర్స్ 300 ఈచ్. సో దీని రిలేటెడ్ గా దెన్ వీఆర్ ప్రిపేర్ ఆఫ్ ద పర్చేజ్ రిటర్న్ బుక్. Debit note is a purchase return book. Purchase return book, year 2015, July 2015, July 1st. July 1st, return goods to Ganesh Furniture. Just to read the person name, Ganesh Furnitures. Ganesh Furniture. So they are not be mentioning of invoice number. It's a debit note 1. So amount కూడా ప్రొవైడ్ చేయలేదు కాబట్టి 10 chairs into each one 100. The next another transaction, 5 tables into 200 each. So 10 into 100, 1000. 5 into 200, 1000. Overall returning of a goods, 2000. So 10 into 100, 1000. 200 into 5, 1000. Ganesh Furniture ki return chestunna stock overall amount 2000. The next one, return to Anusha Furniture, date 9th. Anusha Furnitures. It's a second transaction. So 3 dining tables, 500 each. 3 into 500. Next 6 chairs into 250. 6 into 250. 500 into 3, 1500. Next 250 into 6 is also 1500. Overall amount 3000. The next one, return to Karthik Furniture, date 10. Karthik Furniture. It's a third transaction. 2 wooden sofas, 5,000 each. 2 into 5,000. First returning of a goods. The next 10 chairs into 300. 10 into 300. 2 into 5,000 is a 10,000 transaction. Then next 300 into 10, 3,000. 10,000 plus 3, 13,000. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ లో చూపించినప్పుడు ఆ పర్చేజ్ రిటర్న్ అకౌంట్ ని పర్చేజ్ రిటర్న్ బుక్ ని చూపించినప్పుడు రిటర్నింగ్ ఆఫ్ ఏ గూడ్స్. సో ఇక్కడ సమ్ లో మనకి అమౌంట్ మెన్షన్ చేయకుండా వాట్ దే కెన్ బి రిటర్నింగ్ ఆఫ్ ఏ గూడ్స్ టు ద సప్లైస్, ఎంత స్టాక్ ని రిటర్న్ చేస్తున్నారు, ఆ స్టాక్ రిటర్న్ చేసేది ఒక్కొక్క దాని వాల్యూ ఎంత అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఆన్ దట్ బేసిస్ వీ కెన్ బి క్యాలిక్యులేషన్ ఆఫ్ ద అమౌంట్. ఆ బేస్ చేసుకుని వాళ్ళు ఇచ్చిన అమౌంట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ అమౌంట్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తాం. ఫస్ట్ వన్, Ganesh Furnitures, 10 into 100. Next one, 5 into 200. Total overall ga 2000.
నెక్స్ట్ అనూష ఫర్నిచర్కి 3x500 1500, 6x250 1500. నెక్స్ట్ వచ్చేవాటికి కార్తిక్ ఫర్నిచర్ సోఫా సెట్స్ 2x5000 10,000, అగైన్ 10 చేసి ఇంటూ 300, 10 into 300 13,000. దెన్ టోటలింగ్ ఆఫ్ వాల్యూ 13 plus 3 16 plus 2 18,000. టోటల్ ఆఫ్ పర్చేజ్ రిటర్న్. సో ఓవరాల్గా ఈ పర్చేజ్ రిటర్న్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై, ఈ మంత్ జూలైలో ఓవరాల్గా మనకి రిటర్న్స్ అనేవి 18,000. అయితే మనం ఇప్పుడు దాకా చూపించిన అన్నిలో ఈ సబ్సిడరీ బుక్స్ అన్నిటిలోనూ కూడా జస్ట్ వీ కెన్ బి పోస్టింగ్ ఆఫ్ ఏ 4 books, పర్చేజ్ రిటర్న్స్ బుక్ అని, అలాగే సేల్స్ రిటర్న్ బుక్, ఈ 4 booksని మాత్రమే మెన్షన్ చేసి. సో నెక్స్ట్ బుక్స్ అంటే మనకి ఇచ్చిన నెక్స్ట్ బుక్ అనేది 5th బుక్ అనేది క్యాష్ బుక్. యాక్చువల్గా ఈ క్యాష్ బుక్, ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ అనేది మనకి 10 మార్క్స్. అంటే ఫస్ట్ స్టార్టింగ్ చేసిన లెడ్జర్ అనేది 5 మార్క్స్, సబ్సిడరీ బుక్స్ మనం ప్రిపేర్ చేసి ఈ సబ్సిడరీ బుక్స్ అనేది 5 మార్క్స్. నెక్స్ట్ సబ్సిడరీ బుక్, ఫస్ట్ 4 సబ్సిడరీ బుక్స్ కాకుండా నెక్స్ట్ మనం పోస్టింగ్ చేయాల్సిన ప్రిపేర్ చేయాల్సిన 5th బుక్ అనేది క్యాష్ బుక్. అయితే ఈ క్యాష్ బుక్లో ఓన్లీ రిలేటెడ్ టు ద క్యాష్ ట్రాన్సాక్షన్, ఆ క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకుని మాత్రమే ఇక్కడ మనం అకౌంట్లు అనేది పోస్టింగ్ చూపిస్తాం. అంటే ఓవరాల్గా ఈ సబ్సిడరీ బుక్స్ వచ్చేవాడికి ఏమవుతుంది అంటే జస్ట్ ఈ 4 బుక్స్ను మాత్రమే పోస్టింగ్ చేస్తాం. ఈ చూపించే అన్నీ కూడా ఏమవుతుంది అంటే ఓన్లీ రిలేటెడ్ టు ద క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఈ 4 బుక్స్లో వేసేటప్పుడు పోస్టింగ్ చూపించేటప్పుడు క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే పోస్ట్ చేసాం. నెక్స్ట్ 5th బుక్లో అంటే నెక్స్ట్ 5th సబ్సిడరీ బుక్స్ క్యాష్ బుక్లో ఓన్లీ రిలేటెడ్ టు ద బిజినెస్ రిలేటెడ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా నెక్స్ట్ మనం పోస్ట్ చేసే క్యాష్ బుక్లో వేస్తాం. అంటే క్యాష్ రిసిప్ట్స్ కానీ లేదా క్యాష్ పేమెంట్స్ కానీ దాన్ని ఇట్ రిలేటెడ్ టు ద ఎనీథింగ్. సో ఆ ట్రాన్సాక్షన్ అనేది ఆ ఇయర్కి సంబంధించిందా లేదా ప్రీవియస్ నెక్స్ట్ ఏదైనా కానీ అక్కడ క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా మనం ఇక్కడ పోస్టింగ్ చేయడం అనేది చూపిస్తాం. సో ఆ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ కానీ దానికి సంబంధించిన బుక్స్ కానీ అంటే క్యాష్ బుక్లో కూడా ఏమవుతుంది అంటే ఆ సబ్సిడరీ బుక్లో మనం ప్రిపేర్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్స్లో ఇక్కడ కూడా టైప్స్ ఉంది. క్యాష్ బుక్లోని సింగిల్ అని, డబుల్ కాలమ్ అని, 3 కాలమ్ అని చెప్పి, పెటీ క్యాష్ అని చెప్పి బుక్స్ ఉంది. సో వాటిని బేస్ చేసుకొని ఆ ఇచ్చిన ట్రాన్సాక్షన్ చూసి ఏ బుక్ ప్రిపేర్ చేయాలి అని చెప్పి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.